పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ నాస్తికులు చార్లెస్ బ్రాడ్లా గారు రచించిన నాస్తికత్వం కావాలి అనే పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు సృష్టి గురించి బ్రాడ్లా ఏం వివరించారో తెలుసుకుందాం. సృష్టి యొక్క భావన బేసబబు అని నాస్తికుడు అంటారు. ఈ పదార్థమంతా ఒక సంపూర్ణమైన పూర్వస్థితిలో నుంచి వచ్చిందన్నా ఆ ఉనికిని పూర్తి చేయుటకు పూర్వస్థితి ఒకటి అభివృద్ధి చెందిందని కానీ క్షీణించిందని కానీ అన్నా అర్థం చేసుకుంటకు బొత్తిగా అసఖ్యంగా ఉంటుంది. ఒక పక్క శూన్యం నుంచి ఏదో ఒకటి తయారైందని కానీ మరో ప్రక్క ఏదో ఒకటి శూన్యంగా అయ్యిందని కానీ భావించలేకుండా ఉన్నాము. సృష్టి, నాశనము అనే మాటలు కనబడే ప్రపంచంలోని వస్తువులకు వాడినప్పుడు అర్థయుక్తంగా ఉంటాయి. ఒక బంగారు నాణాన్ని ధ్వంసం చేయవచ్చు, అయితే దాని స్థితి మాత్రమే నాశనమైంది కానీ పదార్థం మారలేదు. సృష్టి, నాశనము అనేవి కనబడే ప్రపంచంలోని వస్తువులకు మాత్రమే సూచిస్తాయి. పదార్థాలు కానీ పదార్థ అంతిమ స్థితిని కానీ అవి సూచించవు. ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడు అని చెప్పే ఆస్తికుడు ఈ విశ్వం ఆ ఈశ్వరులో నుండైనా ఉద్భవించింది లేదా శూన్యం నుంచి ఆ ఈశ్వరుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు అనైనా అనుకోవాలి. ఈ వాదన విశ్వం, దేవుడు ఒకటేనను అభేదత్వమును సూచించుట చేత విశ్వం దేవునిలో నుండి పరిణామం చెందినదని ఆస్తికుడు అనలేడు. పదార్థంలో తేడా లేదు కనుక సృష్టి లేదు. ఈశ్వరుడు తప్పకుండా శాశ్వతమైనవాడు, అనంతత్వము కలవాడు కనుక ఈ విశ్వం శూన్యంలో నుండి సృష్టించబడింది అని కూడా ఆస్తికుడు అనలేడు. దేవుని ఉనికి శాశ్వతం, అనంతం కనుక విశ్వాన్ని సృష్టించినట్లయితే దానిలో ఒక గాలిని నింపవలెను అనే భావానికి స్థానం లేదు. కాలంలో కానీ దూరంలో కానీ ఒక స్థానాన్ని సూచించి ఇక్కడ నుంచి సృష్టికర్తకు సృష్టికి వేరే వేరే స్థలాలు, కాలాలు ఉన్నవి అని ఆలోచించలేడు. ఈ విశ్వానికి ఆదిని ఊహించడం ఆస్తికుడు చెయ్యలేని పని. ఉనికి యొక్క పరిపూర్ణ ప్రారంభమును కానీ సంపూర్ణత్వమును కానీ ఊహింప సాధ్యం కాదు. అంటే విశ్వం ఉద్భవించకుండా కొంతకాలం వ్యవధి ఉన్న ఒక ఆదిని ఊహించడం అనుభవం. కొంతకాలం విశ్వం ఉన్న తరువాత మాయమైపోయే ఒక అంత్యస్థితిని ఊహించటం కూడా అసంభవం. ప్రస్తుత ఫలితాలు మనకు గోచరిస్తున్నవి అని నాస్తికుడు అంటాడు. అయితే ఇవి కారణాలు, కార్యాలు ఒక్కమారే అవుతాయి. ఏది లేకుండా అయితే ఫలితం పరిణమించదో, ఏది ఉన్నట్లయితే ఫలితం తప్పక పరిణమిస్తుందో అవే కారణాలు. ఒక లక్ష్యానికి కారణం మార్గం. ఆ లక్ష్యంలో ఈ కారణం తుదిలో లీనమైపోతుంది. మార్పును నిశ్చయించే వాటన్నిటినీ కలిగిన దాన్నే కారణం అనే మాట వాడతాము. సృష్టికి అనుకూలంగా వాదించే ఆస్తికుడు సృష్టి లేనటువంటి ఒక నిమేష కాలం గురించి నొక్కి చెప్పాలి. ఆ నిమేష కాలంలో ఏదో ఒకటి ఉండైనా ఉండాలి, లేకుండానైనా పోవాలి. శూన్యంలో నుండి శూన్యం రాదు కనుక ఏదో ఒకటి ఉండి తీరవలను. నిశ్చయించిన నిమేష కాలం యొక్క పరిణామంలో ఏదో ఒకటి ఉండి తీరాలి. ఈ ఏదో ఒకటి అంతమో అనంతమో అయి ఉండాలి. అది అంతమైనట్లయితే దైవం ఉండదు, అనంతమైనట్లయితే సృష్టి అసంభవము. అనంత స్థితికి తోకలాగున ఏదో ఒకటి చేర్చుట అసంభవము. అంటే అనంత స్థితికి తోకలాగా మరో దాన్ని చేర్చటం అసంభవమని అర్థం. సృష్టి వదిలి విశ్వ పరిపాలన గురించి ఆలోచిస్తే కష్టాలు ఏమీ తగ్గట్లేదు. దుష్టత్వం అనేది ఆస్తికునకు గొడ్డలి పెట్టుగా అయింది. బాధ, దుఃఖం, నేరం, దారిద్ర్యం అనేవి దేవుడు పరిపూర్ణుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు అని శాశ్వత సద్భావాన్ని గురించి వాదించే ఆస్తికునకు ఎదుర్కొనలేని సవాల్ను విడుచుచున్నవి. దుష్టత్వానికి దేవుడైనా కారణంగా ఉండాలి, లేదా అది స్వతసిద్ధంగానైనా వస్తూ ఉండాలి. దుష్టత్వమునకు దేవుడే కారకుడైనట్లయితే పరిపూర్ణుడు కనుక దుష్టత్వమునకు కారకుడొకడు. దుష్టత్వము దేవుని ఎదిరించి నిలబడి ఉన్నట్లయితే దేవుడు సర్వశక్తిమంతుడు కానే కాడు కనుక దుష్టత్వము స్వతసిద్ధంగా ఉండలేదు. దేవుడు పరిపూర్ణుడు అయినట్లయితే
దుష్టత్వాన్ని నాశనం చేయుటకు సంకల్పిస్తాడు. కానీ దుష్టత్వం పోకుండా ఉండుట తన నివారణకు దేవుని సంకల్పాన్ని, దేవుని శక్తిని ఖండిస్తున్నది. దుష్టత్వానికి ఒక మొదలైనా ఉండాలి, లేదా అది శాశ్వతమైనా అయి ఉండాలి. ఆస్తికుని వాదన ప్రకారం దుష్టత్వానికి శాశ్వత రూపం లేదు. ఎందుకనగా దేవుడొక్కడే శాశ్వత రూపం. దుష్టత్వానికి మూలం లేదు. ఎందుకంటే మూలం ఉంటే దేవుడి నుండైనా ఉద్భవించాలి, లేదా ఇతరత్రానైనా ఉద్భవించాలి. ఆస్తికుడు చెప్పినట్లుగా దుష్టత్వం దేవునిలో నుండి ఉద్భవించి ఉండదు. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు. పరిపూర్ణత్వం నుండి దుష్టత్వం ఉద్భవించదు. దేవుని నుండి కంటే ఇతరత్రా దుష్టత్వము ఉద్భవించలేదు. ఎందుకంటే ఆస్తికుడు చెప్పినట్లుగా దేవుడు అనంతరూపి. ఈ పొలిమేరలు లేని అనంతత్వమును దాటిపోవుట అసంభవము. ఈ దుష్టత్వం అనే సమస్య నాస్తికులకు వేరొక రూపంలో కనబడుతుంది. ప్రతి దుష్టచర్య ఒక ఫలితం అయితే దేవుడు దెయ్యం వల్ల వచ్చిన ఫలితం కాదు. జీవిత సూత్రాల విజ్ఞానంపై ఆధారపడిన ప్రవర్తన ప్రస్తుత ప్రతి దుష్టచర్యను అరికట్టగలదనియు, మన విజ్ఞానం ఇనుమడిస్తున్న కొద్దీ అది తలెత్తకుండా చేయగలమనియు నాస్తికుడు నొక్కి చెబుతాడు. ఈరోజు మనం చార్లెస్ బ్రాడ్లా ప్రముఖ నాస్తికులు రచించిన నాస్తికత్వం కావాలి అనే పుస్తకం నుండి సృష్టి గురించి ఆయన ఏం వివరించారో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.